మేడం రాజధాని అంశంలో రచ్చ ఏంటంటే ఇంట గెలిచి ఏదో సంథింగ్ ఏదో సామెత ఉంటుంది కదా ఈరోజు సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే గొడవలు పడుతున్నట్టుగా ఈరోజు డైరెక్ట్గా పేరే మాట్లాడేద్దాం. ఈరోజు జడా శ్రావణ్ కుమార్ గారు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూడా అమరావతి ప్రాంత మహిళలను కానీ రైతులను కానీ విమర్శించడం ఎట్లా చూస్తారు? జయ అమరావతి అండి, అలాగే బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. మీరు అన్నట్లు సొంత ఇంటి వాళ్ళు ఎవరు ఇక్కడ రచ్చ చేసుకోవట్లేదండి. సొంత ఇంటి వాళ్ళు అంటే అమరావతికి పొలమిచ్చిన, రాజధానికి పొలమిచ్చిన రైతులు, రైతు కూలీలు, అమరావతి ప్రాంత వాసులు, వీళ్ళెవరు కూడా ఏ విధంగా గొడవలు పడాలి కానీ ఇలాంటి విభేదాలు ఏమి లేవండి. ఏం జరిగినా అందరం బాధితులేం కాబట్టి అందరం ఒక గూటి పక్షులమే, ఒక టెంట్ కింద కూర్చుంటాము, ఒకే నడక నడుస్తాము. ఇకపోతే మీరన్న అటువంటి ఆయన పాపం అన్న మొన్నటిదాకా బాగానే మాట్లాడారు, సపోర్ట్ చేశారు. అంటే ఆయన మా ఇంట మనిషి కాకపోయినా మాకు అమరావతికి సపోర్ట్ చేసిన వ్యక్తిగా మాకు అభిమానం ఉంది. కానీ ఇది గొడవ రచ్చ రభస అనే బదులు ఆయన ఆత్మవిమర్శ చేసుకొని అమరావతి మహిళా రైతులు మొన్నటిదాకా ఆది పరాశక్తులతో పోల్చినటువంటి నేను ఈరోజు అదే అమరావతి మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాను. ఎందుకు అంటున్నానదే ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎవరిని కూడా మేము విమర్శించము, అవమానించము. మా దగ్గరికి ఎవరు సపోర్ట్కి వచ్చినా సరే మేము స్వాగతిస్తాము. అన్నిటికీ మించి అమరావతి మహిళా రైతుల్ని అక్కడున్న వాళ్ళందరూ కూడా 500 ఇస్తే వచ్చేవాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని అంటాం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే అమరావతి ఉద్యమం అనేది 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షస ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడి పోరాడుతూ వస్తున్నటువంటి ఉద్యమం అమరావతి ఉద్యమం, సుదీర్ఘకాలంగా జరుగుతున్న ఉద్యమం. అలాంటి సమయంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. ఇకపోతే ఒక్క రోజంతా దీక్ష కూర్చున్న వాళ్లే సాయంత్రానికి ఆ నొప్పులు ఈ నొప్పులు అంటూ రెండో రోజుకి వెనకడుగేసేటువంటి పరిస్థితులు, ఆరోగ్య దృష్ట్యా, వయసు దృష్ట్యా, ఏదైనా కానీ. అలాంటిది 4.5 సంవత్సరాలుగా మాకొస్తున్న అనారోగ్య సమస్యలే కానివ్వండి, ఆర్థిక పరిస్థితులే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉంటాయండి. ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడడం అనేది సబబు కాదు. అన్నిటికీ మించి 29,000 మంది రైతులలో 2,000 మంది అయినా ఉండేది, ఎంతమంది కూర్చుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్నా, మాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసింది. మాకు ఎలాగో కౌళ్ళు ఇప్పటి వరకు కూడా వేయలేదు. ఇకపోతే మాకు జీవనోపాధి కూడా లేదు. చిన్న చిన్న వ్యాపారాలు, టీలు అమ్ముకోనో లేదంటే బజ్జీలు అమ్ముకొని బతుకుదామన్నా కానీ మాకు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశం కూడా అక్కడ లేదు. మా ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తోలి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. మేము చేసుకోవడానికి పని లేదు, పెట్టుకోవడానికి వ్యాపారం లేదు, వ్యాపారం చేసుకునేటువంటి ఆర్థిక శక్తి కూడా మాకు లేదు. కాబట్టి ఎక్కడో ఒక చోట కూలీ నాలి వెతుక్కొని మా ప్రాంతం వాళ్ళు ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంత్రం అమరావతి వెలుగు అని చెప్పి అమరావతి వెలుగు కూడా పాపం సపోర్ట్ చేస్తున్నారు. దీనికి నేను అమరావతి ప్రాంత వాసిగా, అమరావతికి పొలమిచ్చిన రైతుగా నేనైతే గర్వపడుతున్నాను. అమరావతి మహిళలను చూసి కానివ్వండి, అమరావతి రైతులను చూసి, అమరావతి ఉద్యమాన్ని చూసి. అంటే అసలు ఉద్యమం భూములు ఇచ్చిన వాళ్ళకన్నా కూడా అక్కడంతా కూడా షో చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారని కూడా ఆయన మాట్లాడారు కదా. అంటే ఆయన దృష్టిలో షో అంటే ఏంటండి? అంటే మా అమరావతి మహిళలకి, మా అమరావతి రైతులు ఎవరికి కూడా షో అంటే ఏంటో తెలియదండి. వాళ్ళకి తెలిసిందల్లా ఇంట్లో కాస్త కూస్తో ఉన్నది వండుకొని వచ్చి శిబిరంలో కూర్చొని అమరావతి గురించి ఎవరైనా మీ బోటి వాళ్ళు, మీడియా వాళ్ళు వస్తే 2 మాటలు మాట్లాడడం, జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసే దిశగా దానికి తగిన విధంగా మేము మాట్లాడడం. అంతకు మించి మేమేదో మేకప్లు కొట్టుకొని మీడియాల ముందు కూర్చొని అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ ఈ అన్యాయం జరిగింది, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి గొప్పలు, మేమే బాధితులు, మేము ఇంకోళ్ళ గురించి షోలు కొట్టుకునే పరిస్థితులు మా అమరావతి ప్రాంతంలో లేవు. మా సమస్యే 4.5 సంవత్సరాలుగా పరిష్కారం కాక కనీసం కౌలుకు కూడా నోచుకోలేనటువంటి అభాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. మా ముందున్నది ఒక్కటే, ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వానికి చర్మగీతం పాడడం. దానికి రాష్ట్ర నలుమూలలకి మా గొంతు వినిపించుకోవాలన్న ఉద్దేశంతో మేము పాదయాత్రలు చేశాము. సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మీడియా ముఖంగా రాష్ట్ర నలుదిశల్లో కూడా ఇలాంటి అన్యాయం ఎక్కడా కూడా జరగకూడదు, ఎవరికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. మా పిల్లల భవిష్యత్తు ఈ రోజు అగమ్య గోచరమైంది కాబట్టి, భావితరాల భవిష్యత్తు కూడా తద్వారా నాశనం అయిపోతూ ఉంది కాబట్టి జగన్మోహన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే పనిగా పెట్టుకున్నాం. అంతే తప్ప షోలు అని చెప్పి అమరావతి రైతుల గురించి, గతంలో అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళు ఈ రోజు మా కాళ్ళ దగ్గరికే వచ్చారు వాళ్ళ తప్పును తెలుసుకొని. ఉద్యమంతా కూడా ఒక పార్టీ స్టాండే తీసుకుంటా ఉంది. ఆ పార్టీ వాళ్ళే ముందు ఉంటున్నారు. ఆ ఎవరైతే భూములు ఇచ్చిన దళిత సోదరులు ఉంటారో వాళ్ళందరూ వెనకే ఉంటున్నారు.
నిజంగా వీళ్ళు ఉద్యమాన్ని నడపాలి అనుకుంటే ఆ దళిత సోదరులను ముందు పెట్టి వీళ్ళు అనుకుంటే నడిపించవచ్చు కదా అని చెప్పి కూడా ఆయన అనడం. ఎట్లా ఓకే. అభిప్రాయం? నేనెవరినండి? ఏదైనా మీరు తెలుగుదేశం పార్టీయే కదా మరి. నేను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమ్, పొలమిచ్చిన రైతుని. నన్నేమన్నారండి మా అన్నయ్య? ఉమ్, తెలుగుదేశం పార్టీ పెయిడ్ రైతు అన్నారు. ఉమ్, అంటే పెయిడ్ అని అంటానికి, ఒకవేళ పెయిడ్ మీకేమైనా పెయిడ్స్ ఉన్నాయేమో, మీరేమైనా అలాగ ఉన్నారేమో, బట్ నేను పెయిన్ తో కూర్చున్న దాన్ని. అమరావతి ఉద్యమానికి పెయిన్, బాధతో కూర్చున్నటువంటి దాన్ని. పెయిన్ రైతుని నేను, పెయిడ్ రైతుని కాదు. నోట్ చేసుకోండి ఇది. అన్నిటికి మించి పెయిడ్ రైతు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు అమరావతికి నా పొలం ఎక్కడ ఉంది అనేది డాక్యుమెంట్స్ తో సహా తీసుకొని రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరినైతే అమరావతి రైతులు, పెయిడ్ మహిళా రైతులు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, లేదా అమరావతి శిబిరాల్లో కూర్చునే వాళ్ళు కాదన్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ కార్డులు, డాక్యుమెంట్స్ తో సహా తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ మాటలను వెనక్కి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేనేం ఛాలెంజ్లు విసరట్లేదండి వీళ్ళకి. కాకపోతే మా బాధ, మా పెయిన్, 4.5 సంవత్సరాలుగా మేము పడిన బాధలు కళ్ళతో చూసి మా కోసం గళం విప్పిన వాళ్ళు కూడా ఈ రోజు మా మీద విరుచుకు పడుతుంటే దానికోసం నేను మాట్లాడాల్సి వచ్చింది. అన్నిటికి మించి నీ సోదరి తోటి ఆడపడుచుని పెయిడ్ మహిళా రైతనంటే దానికోసం నేను ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. అంతేగాని నేను ఎవరినో విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. ఎవరో ఇస్తే వచ్చేది బాధ కాదు. ఒకవేళ ఆ వచ్చిన బాధ 4.5 సంవత్సరాలుగా ఉండదు. 4.5 సంవత్సరాలుగా పే చేసేటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీలు లేవు. అన్నిటికి మించి మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఏమండి, ఇక ఆ పార్టీ కూడా మా వెనకాల ఉంచవద్దండి. మీకు ఆ మాత్రం కూడా మేము నోచుకోవద్దండి. ఒక తెలుగుదేశం పార్టీ ఏంటండి, జనసేన పార్టీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా కోసం కంపలు కట్టెలు అన్ని దాటుకొని, ముళ్ళ కంపలు దాటుకొని దూకి వచ్చారు. మరి అది మర్చిపోయారేమో. ప్రతిసారి కూడా స్టార్టింగ్ లో బీజేపీ వాళ్ళు కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, సుజన్య చౌదరి గారు కానివ్వండి, స్టార్టింగ్ ఆగస్టు 28వ తారీఖు అమరావతి కోసం, అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం అని చెప్పి బొత్స కామెంట్ చేస్తే అప్పటికీ కౌళ్ళు లేకపోతే సుజన్య చౌదరి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చి రాయపూడి సిడి యాక్సెస్ రోడ్ లో ఫస్ట్ మీటింగ్ పెట్టింది బీజేపీ వాళ్ళు. తర్వాత తెలుగుదేశం పార్టీ అని చెప్పి పాయింట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, జనసేన పవన్ కళ్యాణ్ గారు మా కోసం ఎలాగొచ్చారు, మీ మీడియా వాళ్ళందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూసే ఉన్నారు ఆయన ఏ విధంగా ఆపినా కూడాను. ఇవన్నీ మర్చిపోయి సిపిఐ, సిపిఎం వాళ్ళు ప్రతిసారి మాకు వెన్నంటి ఉంటూనే ఉన్నారు. ఎక్సెప్ట్ వైసీపీ, ఆల్ పార్టీస్ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. అది అంతా పక్కన పెట్టేసేసి ఒక చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ గా చేసుకొని, లేదంటే లోకేష్ అన్నని టార్గెట్ గా చేసుకొని మాట్లాడడం అనేది సబబు కాదు. అన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నది అదే కామెంట్స్, ఈ రోజు మా అన్నయ్య చేస్తున్నది అదే కామెంట్స్. మరి ఇందులో తేడా ఏముందో నాకైతే తెలియడం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి రైతుల్ని తిడితేనో మేము లీడర్స్ అవుతామనో, లేదంటే అమరావతి మహిళా రైతుల్ని విపరీతంగా అవమానిస్తే లీడర్లు అవుతాం అనుకుంటే అది అపోహేనండి. ఆడబిడ్డ కన్నీరు మంచిది కాదు. మా మహిళలు అయితే నిజంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్న మాటకు ఆ రోజు నుండి ఇప్పటి వరకు బాధపడుతున్నాను. కానీ బాధ మాకు కొత్త ఏం కాదండి, అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అండ్ కో కుక్కలతో పోల్చారు మమ్మల్ని, అలవాటు అయిపోయింది. కానీ ఆ ఆవేదనలో నుండి వచ్చేటువంటి, ఆక్రోశంలో నుండి వచ్చేటువంటి, బాధలో నుండి వచ్చేటువంటి కసి ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా గద్దె దించి చూపెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నానండి.